హలో ఫ్రెండ్స్. నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత అయితే ఎన్ని కష్టాలు పడ్డదో మనందరికీ తెలిసిందే. మయోసిటీస్ అనే వ్యాధితో కూడా సమంత ఎన్నో రోజులు బాధపడింది. విడాకులకి కారణం సమంతనని, సమంత బోల్డ్ సినిమాల్లో నటించడం, అలాగే డ్రెస్సింగ్ సెన్స్ వల్లనే నాగచైతన్య సమంతని దూరం పెట్టాడనేసి, వీళ్ళిద్దరి మధ్య గొడవలు రావడంతో సమంత నీ మాట నేనేంటి వినేది అని సమంతదే తప్పు అన్నట్టు చాలా మంది తన మీదైతే నిందలు వేశారు. అవన్నీ దాటుకొని అయితే ముందుకైతే సాగగలిగింది సమంత. తను ఎక్కడైనా కొంచెం ఏడ్చినా సరే సింపతి కోసం డ్రామా ప్లే చేస్తుంది అన్నట్టు తనని ఇంకా ఇంకా ఎమోషనల్ అయితే చేసేశారు. అలాగే నాగచైతన్య ఫ్యాన్స్ అయితే సమంతని ఎన్నో రకాలుగా హింస పెట్టారనే చెప్పవచ్చు. నాగచైతన్యనే మంచివాడు, సమంతనే మంచిది కాదు అన్నట్టు ప్రూవ్ చేయడానికి ఎన్నో నిందలు వేశారు సమంత మీద. అయితే ఎట్టకేలకు సమంత అయితే ఇంకా నోరు విప్పేసిందనే చెప్పవచ్చు. తన విడాకులకి గల కారణం గురించి చెప్పి అందరినీ షాక్‌కి గురి చేసింది. విడాకులు అనేవి ఒకరి వల్ల కాదు, ఇద్దరి వల్లనే విడాకులు అనేవి జరుగుతాయి. ఒకరి తప్పు ఉంటే విడాకులేమి ఎవరు తీసుకోరు. ఇద్దరి సైడు తప్పు ఉంటది. మీరు ఒకరి సైడే తప్పుని నెట్టేయడం తప్పు. అలాగే ఎప్పుడు ఆడవాళ్ళదే తప్పు ఉంటదనేసి మీరు అనుకోవడం కూడా తప్పు అని ఇంకా సమంత అయితే ఇండైరెక్ట్‌గా ఈ విడాకులకి కారణం నాగచైతన్య అనేసి చెప్పేసింది. పెళ్ళైన తర్వాత నేను హ్యాపీగానే ఉన్నాను. కానీ ఒక్కసారి విడాకులు తీసుకున్న తర్వాత ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది అని నేను చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాను. కానీ మళ్ళీ నా ఓల్డ్ డేస్‌ని ఇప్పుడు నేను గుర్తు తెచ్చుకోవాలనుకుంటున్నాను. పెళ్లి అవ్వకముందు ఎలా అయితే ఉన్నానో ఇప్పుడు కూడా అలానే ఇంకా ఉండాలనుకుంటున్నాను. గాల్లో ఎగిరే పక్షిలా స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నాను. నాగచైతన్య అటు పెళ్లి చేసుకొని హ్యాపీగానే ఉన్నాడు. మరి మీరెప్పుడు పెళ్లి చేసుకుంటారని సమంతని ఒక రిపోర్టర్ అడగగా, నేనెందుకు ఒంటరిగా ఉంటాను, నాకు ఒక తోడు కావాలి కదా, జీవితాంతం ఇలా ఒంటరిగా ఉండలేను కదా, నన్ను నన్నుగా ఇష్టపడేవాళ్ళు, నన్ను అర్థం చేసుకునే వ్యక్తి దొరికితే నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని సమంత అయితే నవ్వుతూ ఆన్సర్ ఇచ్చేసిందని